సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మహి లా. నేను మీ అడ్వకేట్ ఉషశ్రీ. ఫార్టీ 45 years old ఆవిడ అండ్ 25 years old అబ్బాయిని లవ్ చేసి ఆవిడ అసలు ఇల్లు వదిలేసి పారిపోయి అతనితో సహజీవనం చేసి ఆఖరికి ఇద్దరు మృత్యుబారిన పడి శవాలై తేలారు. లవ్ ఏం కాదు, ఇది అట్రాక్షన్ అని కూడా అని చెప్పలేను నేను. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అంతే. ఆ ఫుల్ ఫ్యామిలీ ఎట్లా ఉంది, పెళ్ళిడికి వచ్చిన కూతురు, జాబ్ చేస్తున్న కొడుకు, రేపో మాపో రిటైర్ అవ్వబోతున్న హస్బెండ్. ఇది ఎలా ఉంది, ఆ ఫ్యామిలీ ఎంత బాధ్యతాయుతమైన. అంటే ఇది ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ అని ఎలా అంటారు మేడం? ఇంకా వాళ్ళ దగ్గర ఏం ఉండదమ్మా, వాళ్ళ దగ్గర ఏం అంటే 45 years ఆవిడకి ఫిజికల్ రిలేషన్షిప్ చూడలేదంటారా, చేయలేదంటారా? ఆ అబ్బాయి ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నగలు కానీ డబ్బు కానీ ఆశించి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు అంటే ఒక రీజన్ అర్థం ఉంది. ఈ అమ్మాయి ఒక తాడు బొంగరం లేని కుర్రాడితో ఎలా వెళ్ళిపోతుంది? వాళ్ళిద్దరూ మళ్ళీ కాపురం పెట్టారు. ఇది వినడానికి ఎంత అసహ్యంగా ఎంత ఇదిగా ఉందంటే, మీరు 45 ఏళ్ళ ఆవిడ ఏజ్ని పట్టుకొని మీరు ఎందుకు అలా అంటున్నారంటే ఆక్షేపణకరంగా ఉంది. ఈవిడ ఒక 25 సంవత్సరాల పైనే కాపురం చేసింది. ఇప్పుడు పిల్లలిద్దరూ పెళ్లిళ్ళకి ఉద్యోగాలు రెడీగా ఉన్నారు. అంటే అలా కదా, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే 45 ఏళ్లకి బాధ్యత వహించింది కాబట్టే 25 ఏళ్ల కూతుర్ని పెళ్లిడికి వచ్చేలాగా పెంచింది. ప్రేమ, పెళ్ళిళ్ళు, ఇంట్లోంచి వెళ్ళిపోవడం, తల్లిదండ్రుల్ని ఒప్పించడం, ఇది ఒకప్పుడు ట్రెండ్ అయితే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ప్రేమలో పడటం, మునగడం, తేలేలోపు అవ్వాల్సిన అవమానాలు, జరగాల్సిన అన్యాయాలు, వద్దనుకున్న ప్రాణాలు పోయే పరిస్థితులు వస్తున్న సమాజంలోకి మనల్ని మనం నెట్టేసుకున్నాం. ఇదే టాపిక్ మీద మనతో మాట్లాడటానికి రజనీ రమ గారు ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే మేడం. ఒక రీసెంట్ కేసు చూసాము. 45 years old ఆవిడ అండ్ 25 years old అబ్బాయిని లవ్ చేసి, సేమ్ ఏజ్ గ్రూప్, కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు, కూతురేమో పెళ్ళిడికి వచ్చింది. ఆవిడ అసలు ఇల్లు వదిలేసి పారిపోయి అతనితో సహజీవనం చేసి ఆఖరికి ఇద్దరు మృత్యుబారిన పడి శవాలై తేలారు. సో మీరేమంటారు దీని గురించి? అవును, ఇది రీసెంట్గా జరిగింది. లవ్ ఏం కాదు, ఇది అదే అంతే, నీడ్ అట్రాక్షన్ అని కూడా అని చెప్పలేను నేను. అంటే వాళ్ళిద్దరి మధ్యన ఒక ఫిజికల్ అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు అంతే, ఇంకేమీ లేదు. సో ఆమె మీరు చెప్పినట్టు ఆ ఫుల్ ఫ్యామిలీ ఎట్లా ఉంది, పెళ్ళిడికి వచ్చిన కూతురు, జాబ్ చేస్తున్న కొడుకు, రేపో మాపో రిటైర్ అవ్వబోతున్న హస్బెండ్. ఇది ఎలా ఉంది, ఆ ఫ్యామిలీ ఎంత బాధ్యతాయుతమైన రోల్ ఆవిడది, వయసు ఆవిడది. ఆ వయసులో 25 ఏళ్ల కుర్రాడితో జంప్ అయిపోవడం అంటే, ఇది ఇలాంటి కేసు నేను గతంలో కూడా ఒకటి చూశాను. ఆవిడ అలాగే అతనితో వెళ్ళిపోవడం వల్ల భర్తతో డివోర్స్ అయిపోయింది. తర్వాత ఆవిడ అతనితో తిరిగి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం జరిగింది. మళ్ళీ ఆవిడని ఇంట్లోకి రానివ్వలేదు. మరి ఆ పుట్టిన పిల్లవాడిని ఇంకా వీళ్ళే ఎలాగోలా కష్టపడి పెంచుకుంటున్నారు. అంటే వీళ్ళకి బాధ్యత లేదు. అంటే ఇది ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ అని ఎలా అంటారు మేడం? ఇంకా వాళ్ళ దగ్గర ఏం ఉండదమ్మా, వాళ్ళ దగ్గర ఏం అంటే 45 years ఆవిడకి ఫిజికల్ రిలేషన్షిప్ చూడలేదంటారా, చేయలేదంటారా? ఈ ఏజ్లో అదొక్కటే అని మీరు ఎలా అంటారు? అంటే ఇప్పుడు ఇలా ఇంకో రకంగా ఆలోచిస్తే, ఆ అబ్బాయి ఈవిడ దగ్గర ఉన్నటువంటి ఏదైనా నగలు కానీ డబ్బు కానీ ఆశించి ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడు అంటే ఒక రీజన్ అర్థం ఉంది. ఈ అమ్మాయి ఒక తాడు బొంగరం లేని కుర్రాడితో ఎలా వెళ్ళిపోతుంది? మరి చనిపోయారు అని అదే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏమైంది, పెళ్లి చేసేసుకున్నారు. ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడిగి పిలుచుకొస్తే కూడా ఆమె రాను అని చెప్పి, లేకపోతే వచ్చి మళ్ళీ వెళ్ళిపోయిందో, మొత్తానికి ఏదో జరిగింది, పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ మళ్ళీ కాపురం పెట్టారు. ఇది వినడానికి ఎంత అసహ్యంగా ఎంత ఇదిగా ఉందంటే చెప్పలేము, జుగుప్సాకరంగా ఉంది. ఇది నేను అలా ఒప్పుకోను మేడం.
మీరు 45 ఏళ్ళ ఆవిడ ఏజ్ని పట్టుకొని మీరు ఎందుకు అలా అంటున్నారు అనేది ఆక్షేపణకరంగా ఉంది. ఈవిడ ఒక 25 సంవత్సరాల పైనే కాపురం చేసింది. ఇప్పుడు పిల్లలిద్దరూ పెళ్లిళ్ళకి ఉద్యోగాలు రెడీగా ఉన్నారు. అంటే అలా కాదు, నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అంటే 45 ఏళ్లకి బాధ్యత వహించింది కాబట్టే 25 ఏళ్ల కూతుర్ని పెళ్లిడికి వచ్చేలాగా పెంచింది. కొడుకు సెటిల్ అయ్యాడు. నేను ఆడవాళ్ళని మీరు ఇప్పుడు అంటే నేను అలా తక్కువ చేసి మాట్లాడట్లేదు. కాలమాన పరిస్థితుల్లో ఒకప్పటి వాళ్ళు అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఆవిడ బాధ్యతలన్నీ నిర్వర్తించి కంప్లీట్ గా ఒక మదర్ లాగా సక్సెస్ఫుల్ గా ఆవిడ ఉన్నారని, ఆవిడ గురించి ఆవిడ ఆలోచించుకొని ఇప్పటి వరకు ఉన్నారని ఒప్పుకుందాం. ఓకే, జరిగింది, ఇప్పటి వరకు జరిగిన దాని గురించి మనం మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏం జరిగింది అనే నెక్స్ట్ దాని గురించి నేను మాట్లాడుతాను. ఆవిడ గురించి ఆవిడ ఆలోచించుకొని ఆవిడ లైఫ్ లో ఏదైతే లేదో అది అతను ఇచ్చి ఉంటాడు అనుకోవచ్చు మేబీ. ఎందుకంటే పెళ్లిడికి వచ్చిన కూతురు ఉన్న ఆవిడ వెళ్ళి ఇంకో పెళ్లి చేసుకుందంటే ఎంతో బలీయమైన కారణాలు ఉంటాయి. నేను ఓన్లీ ఫిజికల్ రిలేషన్షిప్ అని మీరు అంటే మాత్రం నేను ఒప్పుకోను మేడం. చూడండి వాళ్ళ మధ్యన ఏం జరిగిందో. వెళ్ళారు అంటే మ్యారేజ్ చేసుకున్నారా, మామూలుగానే కాపురం పెట్టారా అనేది మనకు కరెక్ట్గా తెలియదు. మొత్తానికి కలిసి ఉంటున్నారు. మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్యన కూడా పడటం లేదు. ఇద్దరంటే ఒకరికొకరికి అంటే కలిసి ఉంటున్నప్పుడే కదా ఆ ఇద్దరిలో ఉన్నటువంటి మైనస్లు తెలుస్తాయి. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా అదే జరిగింది. ఇద్దరూ కూడా పడక వాదనలు, తర్వాత ఆర్గ్యుమెంట్స్, దెబ్బలాటలు, చివరికి ఇద్దరూ కలిసి ఆ అమ్మాయి ఏం చేసింది, ఆత్మహత్య చేసుకుంది ఉరి వేసుకుని. ఈ అబ్బాయి 2 రోజులు అలాగే చూశాడు, భయం వేసింది. ఏం చేయాలి, ఎవరికి చెప్పాలి, ఎటు పోవాలి తెలియలేదు. చిన్న వయసు అబ్బాయి కదా. వెంటనే అతను వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి చెప్పుకున్నాడు, అమ్మ ఇలా ఇలా జరిగింది, ఆమె ఉరి పెట్టుకుని చనిపోయింది, నేను కూడా పాయిజన్ తీసుకున్నాను అని అన్నప్పుడు ఆవిడ వచ్చేటప్పటికి అబ్బాయి పడిపోయి ఉన్నాడు. సరే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత 1 or 2 days తర్వాత అతను కూడా చనిపోయాడు. ఇప్పుడు ఇద్దరు ఏం సాధించినట్టు? ఇప్పుడు ఆవిడ బాధ్యతారాహిత్యం అనే చెప్పాలి కదా ఇక్కడ. ఇప్పుడు కుటుంబంలో భర్త నుంచి ఏదో దొరకలేదు, ఈ అబ్బాయి దగ్గర నుంచి ఏదో దొరికింది. ఏం దొరుకుతుందండి నన్ను అడిగితే? ఆ అబ్బాయి దగ్గర ఏం దొరికి ఉంటుంది? ఇంత వయసు స్త్రీని ప్రేమించగలిగే అంత పెద్ద వయసా, అంత అనుభవం ఆ అబ్బాయికి ఉందా? మేడం ఫారెన్ లో దిస్ ఇస్ ప్రిటీ కామన్. మీరు ఇండియాలో కొంచెం అలా అని కాదు మేడం. ఇప్పుడు జనరేషన్ అంతా గ్లోబలైజేషన్ అయిపోయింది. మీరు దీన్ని ఒక ఆడవాళ్ళు ఈ ఏజ్ వాళ్ళతో ఉండకూడదు. ఇక్కడ ఏజ్ ఇస్ డెఫినెట్లీ నాట్ కన్స్టెంట్. యాజ్ అ లాయర్ అవ్వనివ్వండి, వాట్ ఎవర్ ద సొసైటీ దట్ ఐఎమ్ సీయింగ్, ఒక అమ్మాయికి ఒక మగాడి దగ్గర ఏం కావాలి, అతనిలో ఏం చూసింది అనేది ఆవిడకి మాత్రమే తెలుస్తుంది. అండ్ అంత పెద్ద స్టెప్ తీసుకొని ఆవిడ అక్కడ కూడా అడ్జస్ట్ అవ్వలేకపోయింది. లేదు, నేను అదే చెప్తున్నాను. ఈవిడ సామాన్యంగా ఒక నార్మల్ దీంట్లో ఉంటే కనుక ఆవిడ రిటర్న్ వచ్చేది. బికాస్ ఐ హ్యావ్ సీన్ కపుల్ ఆఫ్ నా నైబర్, నా చిన్నప్పుడు, హీఈస్ అ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నౌ, వీ కీప్ టాకింగ్. సో ఆ కేసులో ఆవిడ రిటర్న్ వచ్చింది. ఇక్కడ ఈవిడ రాలేకపోయింది అంటే ఆవిడ ఆత్మహత్య వరకు వెళ్ళిందంటే ఆవిడ మానసికంగా చాలా 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 అసలు ఇంకా తనను క్షమించుకోలేని స్థితికి వెళ్ళిపోయింది. సో ఈవెన్ని మనం అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవలు జరుగుతున్నాయి ఫ్రీక్వెంట్గా. ఆబ్వియస్లీ ఆ గొడవలతోటి ఆమె అలా చేసుకుంది అనేది వార్త. ఇంకా అంటే తన మీద తనకే ఒక అసహ్యం వేసే స్టేజ్కి వెళ్ళి ఇంకా నేను బతకలేననే సిచ్యువేషన్ ఉంటేనే ఉరిపోసుకుంటారు. బికాజ్ ఉరిపోసుకోవడం క్రిమినల్ అఫెన్సెస్, నేను నా ఫేవరెట్ సబ్జెక్టే అది. ఒక మనిషి ఒక క్రిమినల్ అఫెన్స్ చేయటానికి కానీ చేసుకోవటానికి కానీ చాలా ధైర్యం కావాలి. అంత ఈజీగా మీరు ఆవిడ క్యారెక్టర్ని కానీ, ఆవిడ ఎబిలిటీని కానీ, ఆవిడ ఆలోచన పద్ధతిని కానీ, ఆవిడ జడ్జ్మెంట్ని కానీ తోసిపడేయటానికి నేను ఒప్పుకోను. ఎందుకంటే ఆవిడ చాలా ధైర్యవంతురాలు. ఒకటి ఆవిడ చచ్చిపోగలిగింది. ఇంకోటి సొసైటీని, పిల్లల్ని, అందరిని ఎదుర్కొని నేను ఇతనితో ఉంటానంటే తను ఎన్నో సంవత్సరాలు అడ్జస్ట్ అయ్యి ఒక రిలేషన్షిప్లో ఉండి భరించలేక, ఎవరిని క్షమించలేక, తను కోల్పోయిన పరిస్థితి నుంచి బయటకు. అంటే ఇప్పుడు మనకి ఇంకా కేసు పూర్వపరాలు ఇంకా బయటకు రాలేదు. వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఇంకొక వీడియో చేద్దాం. ఆన్ అండ్ యావరేజ్ నేను చెప్పేది ఇప్పుడున్న ఫ్యాక్ట్స్ ప్రకారం ఇద్దరు చనిపోయారు. సో వాట్ ఎవర్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్, ఇద్దరు చనిపోయినప్పుడు ఈ అబ్బాయి కూడా ఇష్టపడితేనే అంత పెద్ద స్టెప్ తీసుకుంటాడు. అంతే ఆ అబ్బాయి తరఫు నుంచి అయితే కొంచెం నాకు అనిపిస్తుంది అతను కూడా ఇష్టపడ్డాడా లేకపోతే భయపడ్డాడా ఏమన్నా కేసు అవుతుందని, ఏదో సంథింగ్ మనకి. అంటే 25 years ఒక ఆవిడ్ని 25 years అబ్బాయి తేడు మేడం. నేను చూస్తున్నాను కదా, ఈమె వెళ్ళిందని చెప్తున్నారు. వెళ్ళినా సరే నువ్వు ఉండు లేకపోతే వెళ్ళిపో అనొచ్చు అబ్బాయి. బికాస్ దే హ్యావ్ టీనేజర్స్ అండ్ 21, 22 year యంగ్ గర్ల్స్ హూ వాంట్స్ టు కమ్ అండ్ హ్యావ్ physical or emotional, intellectual or financial relationship with them. And no strings attached. జనరేషన్లో ఉండే అబ్బాయి రిస్క్ ఫ్యాక్టర్ని తీసుకొని, ఈ ఏజ్ గ్రూప్ని తీసుకొని, ఇంత పెద్ద ఆవిడని తీసుకొని ఉండనిచ్చాడు, ఉండగలిగాడు, ఉన్నారు అంటే డెఫినెట్గా ఇద్దరి మధ్యలో
దెర్ ఈస్ అ పాసిబిలిటీ ఆఫ్ హ్యూజ్ ఎఫెక్షన్ అండ్ ఎఫినిటీ. లేకపోతే ఎంతసేపు మేడం కొట్టుకుంటున్నారు అంటే డెఫినెట్గా డిఫరెన్సెస్ వస్తాయి. వచ్చాయి. విడివిడిగా ఉన్నంత వరకు బాగానే ఉన్నారు. కలిసి ఉండటం మొదలుపెట్టిన తర్వాత కామన్గా భార్యాభర్తల మధ్య వచ్చినట్టే వీళ్ళ మధ్యన కూడా వచ్చినాయి. సో అది వీళ్ళు చేసిన ఇద్దరు తీసుకున్న పెద్ద రిస్క్ ఫ్యాక్టరు తప్పిదంలాగా మారి ఆవిడ తట్టుకోలేక ఒక నార్మల్ రిలేషన్షిప్ అయితే ఏమైనా హ్యాండిల్ చేయగలిగేదేమో, కానీ ఇంత రిస్క్ తీసుకున్న తర్వాత ఈ రిలేషన్షిప్లో కూడా అది మీరు చెప్పినట్టు ఎందుకు చనిపోయే వరకు వెళ్ళింది అనే దానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంటాయి. అది మనస్పర్ధలు ఒక్కటే కాకపోవచ్చు. ఇంకొక లాజికల్గా ఆలోచించాలండి. ఈ అబ్బాయి అన్న డబ్బులు ఆశించి ఈవిడిని రమ్మన్నాడా, ఈవిడన్న డబ్బులు తేలేకపోయిందా అంటే నెగిటివ్గా చెప్తున్నాను అని అనుకోకండి. ఇంకా తెలియదు. సో లేదు ఈవిడ ఇతని దగ్గర నుంచి ఏమైనా ఎర్నింగ్ కెపాసిటీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఇతను చేయలేకపోయాడా, దానికి ఆవిడ తట్టుకోలేకపోయింది, ఎంత రిస్క్ తీసుకొని ఇలాంటి మగాడితో ఉన్నానా, ఈ మాత్రం బతుకు తెరువు కూడా. సో దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో వీ కాంట్ కంక్లూడ్ దే డైడ్. మీరు చెప్పినట్టు సరదాగా చచ్చిపోయారు ఏం సాధించారంటే లవ్ అయితే ఉంది మేడం, అదైతే నేను ఒప్పుకుంటాను. మీరేమన్నా అనండి, లవ్. అండ్ ఇప్పుడున్న జనరేషన్ ని బట్టి ఏ అబ్బాయి ఓకే ఒకవేళ లవ్ ఉంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు కదా. అలా చనిపోయినందువల్ల ఇప్పుడు అటు న్యాయం చేసుకోలేకపోయారు, ఇటు ఫ్యామిలీకి న్యాయం చేసుకోలేకపోయారు. అంటే ఇప్పుడు ఆ అబ్బాయి ఇంకా చాలా చిన్నవాడు, ఎంతో ఫ్యూచర్ ఉంది. ఈమెకి హాఫ్ ఆఫ్ ద లైఫ్ అయిపోయింది, అతను అప్పుడే లైఫ్ స్టార్ట్ చేస్తున్నాడు. మరి ఏమైనట్టు అంటే నేను ఏ యాంగిల్లో చెప్తున్నానంటే ఇట్లా పెద్ద వయసు స్త్రీలు ఆలోచించాలి. ఆ అబ్బాయికి చాలా ఫ్యూచర్ ఉంది, నాకేదో భర్త దగ్గర దొరకలేదు అతని దగ్గర దొరికింది అంటే నువ్వు నీ ఏజ్ వాళ్ళతోనో ఇంకొకరితో చూసుకో. యంగ్ ఏజ్ అబ్బాయిల యొక్క లైఫ్ ఫ్యూచరు పాడు చేసినట్టే అయింది కదా. ఇప్పుడు ఆ అబ్బాయి తల్లి ఎన్నో శాపనార్థాలు పెట్టే ఉంటుంది. మా అబ్బాయిని తీసుకెళ్ళింది, మా అబ్బాయి జీవితం నాశనం అయిపోయింది, నాకు కొడుకు లేకుండా చేసింది, ఇవన్నీ వాళ్ళ తరఫు నుంచి వస్తాయి. మీరు చెప్పినట్టు అస్సలు లేదు సొసైటీ. మీరు వాళ్ళకి వస్తాయండి. ఇంకో వర్షన్ చెప్తున్నాను, వాడే అసలు ఆ అబ్బాయి ఈవిడ్ని ట్రాప్ చేశాడేమో, అది మనకి ఇంకా తెలియదు. ఎగ్జాక్ట్లీ. సో ఎలా అయినా కూడా వచ్చేవి మాత్రం ఇవే వస్తాయి న్యూస్ బయట. మేడం ప్రతి ఆడవాళ్ళు ఎంతో టార్చరు, ఎంతో సహనంతో, ఎంతో వినమ్రతతో ఒక కాపురాన్ని చక్కబెట్టుకొని, అంటే మీరు చెప్పే ఏజ్ గ్రూప్ లైక్ 40 to 50 చాలా చూసేసి ఉంటారు వాళ్ళు. పడి 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 ఉంటారు. సో వాళ్ళకి మీరు చెప్పకండి, మీరు ఇది చేయకండి, మీరు సుఖాన్ని వెతుక్కోకండి, ఆనందాన్ని వదిలేయండి, మీరు సొసైటీ కోసం కట్టుబడులు ఎందుకు ఉండాలి మేడం? Now the society is going to the next level. ఒక్కసారి ఆ టాపిక్ మనం మాట్లాడచ్చు మళ్ళీ. మాట్లాడచ్చు ఇక్కడ అనేది కూడా నేను అదే చెప్తున్నాను. ఆవిడంత పెద్ద స్టెప్ తీసుకున్నారంటే తన లైఫ్ తనకి ఇంపార్టెంట్, తన ప్రేమ తనకు కావాల్సింది. సప్రెషన్ మోడ్లోకి వెళ్ళి చచ్చిపోవాలి ఆడవాళ్ళు. సొసైటీ కోసం, పిల్లల కోసం, మొగుడు కోసం, ఆడపిల్లల కోసం ఏమవ్వాలి ఆడవాళ్ళు? డు వి నీడ్ టు డై? అలా అయితే ప్రతి కుటుంబంలో అసంతృప్తులు ఎన్నో ఉంటాయి ఉషా. అలాంటప్పుడు ప్రతి అందరూ అలా చేయట్లేదుగా అందరూ. కొన్ని కేసెస్ చూస్తున్నాను, మీరు అదే గమనించారు. స్టార్ట్ అయినాయి ఇవి. లేదు మేడం, జస్ట్ నేను ఒకటి చెప్తా. ఆడది మనం ఎంత మాట్లాడుకున్నా ఒక చొప్పునాతి తెలుగు లేడీస్ కి నెగటివ్ కాదు. నెగటివ్ అని మీరు చెప్పట్లేదు, నేను చెప్తున్నా. ఒక చొప్పునాతి తెలుగుదనం ఉంటుంది మనకి. భర్తే పతియే ప్రత్యక్ష దైవంబు, మనం ఎన్ని చేసినా మళ్ళీ ఇంటికే అంకితంబు అనుకుంటాం కదా తప్పించి ఆడవాళ్ళు అంటే నేను ఇప్పుడు మీరే కదా నేను చూస్తున్నాను. పిల్లల్ని చంపేసి బాయ్ ఫ్రెండ్తో వెళ్ళే కేసెస్ చూస్తున్నాము. అండ్ హస్బెండ్స్ వచ్చి మూర పెట్టుకుంటున్నారు, ఉషా ఇదేమో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్, మన లీగల్ అఫెన్స్ కాదు, నేనేమో కేసు పెట్టలేను, బై ద వే ఇట్స్ నో మోర్ క్రిమినల్ అఫెన్స్, నాకేమో డైవర్స్ అక్కర్లేదు, నాకు నా వైఫ్ కావాలి, నా పిల్లలు కావాలి, నా పిల్లల్ని సాకడానికి నా పెళ్ళంతా నేను కాపురం చేయాలి, అదేదో చిన్న ఫ్లింగ్ కోసం పక్కకి వెళ్ళిపోయింది. దాని మనసు ఎట్లా మార్చాలంటే భూప్రపంచంలో మానవ మాతృల వల్ల కాదు, హరిహరాదులు దిగొచ్చినా కాదు ఆడపిల్లల మనసు మార్చడం. కానీ ఇక్కడ ఇంకో యాంగిల్లో నుంచి ఆలోచిస్తే ఇప్పుడు ఆ పిల్లలకి ఎన్నో ఫ్యూచర్లో చేయవలసింది ఎన్నో ఉంటాయి తల్లిదండ్రులుగా. పిల్లలు అవన్నీ కోల్పోయినట్టే కదా. ఇప్పుడు ఆడపిల్ల అంటే పెళ్లి చేయాలి, తర్వాత అమ్మాయికి ఇవన్నీ ఆవిడ ఆలోచించి ఉండదంటారా మేడం? ఏమో మరి తెలియదు. అంతకన్నా పెయిన్ ఆవిడ లైఫ్లో ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళిపోయింది. ఇదైతే నేను ఒప్పుకుంటా. మీరు నెగిటివ్ చెప్తున్నాను అంటలేదు, కానీ ఈ వాదన ఎవరో ఒకళ్ళు మాట్లాడాలి. ఎంతసేపు ఆడవాళ్ళని బాయ్ ఫ్రెండ్స్ వచ్చారని వెళ్ళిపోతున్నారు, హస్బెండ్స్ని వదిలేస్తున్నారు, పిల్లల్ని చంపేస్తున్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరిలో కూడా మార్పు రావాల్సింది చాలా ఉంది. ఇలా వెళ్ళిపోయిన భర్తలు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు, భార్యలు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు. ఇద్దరు గురించి కూడా మాట్లాడాలి. ఇక్కడ నేను మాట్లాడే వీళ్ళు ఇప్పుడు చూడండి, మనం ఎన్నో కేసులు మాట్లాడాము.
పిల్లలు చిన్న పిల్లల్ని వదిలేసి ఇలా వెళ్ళిపోతున్నారు తల్లి కానీ తండ్రి కానీ అని మాట్లాడుకున్నాం ఇప్పటివరకు. తల్లులే వెళ్ళిపోతున్నారు ఇంత ఎదిగిన తర్వాత కూడా ఇప్పుడు జరుగుతున్నాయి అని అంటే ఇక్కడ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో భర్త కానీ భార్య కానీ వీళ్ళు ఏం తెలుసుకుంటున్నారు దీని ద్వారా? వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి? భర్త గమనించుకోవాలి ఖచ్చితంగా ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు. ఆడవాళ్ళ గురించి మనం ఎక్స్క్లూజివ్గా ఇండియన్ విమెన్ మెటఫార్స్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు. అంటే ఒక జనరేషన్ నుంచి చూస్తున్నారు ఇప్పుడు యంగర్ జనరేషన్ ఎట్లా ఉన్నారు, లవ్ ఎలా ఉంది, రెడీ అవడం. అండ్ ఇదివరకు అయ్యే చీరలు, అయ్యే చుడిదార్లు, సో దే ఆల్సో వాంట్ ఎక్స్ప్లోర్, దే వాంట్ ఎక్స్పీరియన్స్. ముసలి వాళ్ళతో చేయలేరుగా. సో దట్స్ వై దే ఆల్వేస్ గో ఫర్ పీపుల్ హూ ఎంకరేజ్ దెమ్. ఇప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు ఇలానే చీరలు కట్టుకోమంటారు వీళ్ళని. సో ఐ డోంట్ వాంట్ టు డిఫైన్ వై అ విమెన్ లవ్ సంబడి. ఎందుకు ఎవరిని లవ్ చేస్తారనేది మనం ఎప్పుడు డిఫైన్ చేయలేం. బట్ చేసింది సొసైటీ పరంగా కానీ తనకి కానీ హానికరంగా లేకుండా ఉండటం, సేఫ్టీ సెక్యూరిటీ చూసుకోవడం, అంతులేని ఆనందాలకి అగాధంలో వాళ్ళని వాళ్ళు తోసుకోకుండా ఉండటం ఇస్ వాట్ ఐ సజెస్ట్. దీనికి ఇంకొకటి ఏంటంటే అలా మనసుకి ఎప్పుడైనా అనిపిస్తే కనుక భార్య అయినా సరే భర్త అయినా సరే ఇద్దరు కూర్చుని నాకు ఇలా ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఇలాంటి ఫీలింగ్స్ వస్తున్నాయి, సో ఇది ఎందుకు వస్తుంది అని అంటే నువ్వు నాతో సరిగ్గా లేకపోవడం వల్ల ఇద్దరు కలిసి కూర్చుని దాని గురించి మాట్లాడుకోవడము, డిస్కస్ చేసుకోవడము, దానికి ఒక ఏమంటారు ఒక కంక్లూజన్ అనేది ఇద్దరు తీసుకొని రావాలి. మనం ఏం చేద్దాం అనేది ఒకటి ఆలోచించుకుని దాని ప్రకారం ముందుకెళ్ళాలి. లేదు పట్టించుకునే వాళ్ళు ఉండరు ఒక్కొక్క ఇంట్లో భర్తలు, భార్యలు ఎంత చెప్పినా పట్టించుకోరు. అప్పుడు మీరు చెప్పినట్టు ఇలా జంప్ అయిపోతారు. ఇదే ప్రాబ్లం. అండ్ ఇండియన్ హస్బెండ్స్ ఉన్న ఒక క్రేజీనెస్ అనుకోండి, లేకపోతే పెళ్ళైపోయిందా, పిల్లలు పుట్టేశారా, పెళ్ళాం ఒక ఏజ్ వచ్చేసిందా, బాగా మార్పు రావాలి, నా సుఖం ఏంటి, నా సంతోషం ఏంటి, నా గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేకపోతే బయట నేను తిరుగుతున్నానా, నా సుఖానికి ఈవిడేమన్నా పిల్లలు ఏమన్నా అడ్డొస్తున్నారా అనేది చూసుకొని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు తప్పించి ఆ పడి ఉంటుందిలే. అంటే ఈ ఏజ్ గ్రూప్ లో ఎస్పెషల్లీ ఇలాంటివి చూసి మారాలి. ఈ ఏజ్ గ్రూప్ లో ఇప్పుడు ఫారెన్ లో దే ఆల్వేస్ టేక్ కేర్ ఆఫ్ దేర్ బాడీ. అబ్బాయిలు కూడా, నేను అమ్మాయిల గురించి చెప్పట్లా, ఇంకా అమ్మాయిలు ఇంకా మా జనరేషన్ ఇంకా బెటర్. 40 to 50 60 కూడా ఇప్పుడు హెల్దీనెస్ అవేర్నెస్ వచ్చింది. ఇదివరకు బండ పొట్టలు వేసుకున్న అంకుల్స్ ఎక్కడ మారుతున్నారు? వై ఆర్ యూ నాట్ యాజ్ గుడ్ లుకింగ్ యాజ్ మమ్మల్ని అందంగా ఉండమని ఎక్స్పెక్ట్ చేస్తావు, బండపొట్టలు వేసుకొని బట్టతలు వేసుకొని ఏముంటుంది మాకు? సరదా ఏది, సంతోషం ఏది? అదే తీసుకెళ్లే సినిమా మేము వెళ్ళలేవా, అదే రెస్టారెంట్ మేము చూడలేవా? వేర్ ఇస్ ద ఎక్సైట్మెంట్? రిలేషన్షిప్ లో ఎక్సైట్మెంట్ లేదు. పెరగాలి. ఒక 25 ఏళ్ల సహజీవనంలో ఎంత వయసు వచ్చినా భార్యాభర్తల మధ్యన అట్రాక్షన్ అనేది ఉండాలి. అది లేదు, ఖచ్చితంగా ఉండాలి. భార్య అదే మేడం నేను అంటున్నానని కాదు, భార్య అందంగా ఉందా లేదా, నీకు అందమైన అమ్మాయి కావాలి. అసలు యునో వై సుప్రీం కోర్ట్ అసలు ఈ లా ఎందుకు తెచ్చిందో తెలుసు? యాజ్ పర్ ద లా భర్త తిరిగితే తప్పు కానప్పుడు భార్య ఇష్టమే ఇంకొకళ్ళు తిరిగితే తప్పే ఉంది అనే కాలమాన పరిస్థితుల యొక్క అప్డేట్ని సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకొని ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఫ్రమ్ విమెన్ విత్ కన్సెంట్ ఈజ్ నో మోర్ అ క్రిమినల్ అఫెన్స్. భర్త ఏమీ చేయలేడు, ఏమీ చేయకూడదని తీర్మానం ఇచ్చింది. ఎందుకనంటే తన ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కొత్తగా ఇంకొక విషయాన్ని కూడా నేను గ్రహించాను, ఈ మధ్య తెలిసింది. కేవలం సెక్స్ కోసం వెళ్ళిపోవట్లేదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇలాంటి అట్రాక్షన్స్, ఇట్లాంటి ప్రేమలు, ఎక్స్పెక్టేషన్స్ ఇవి ఏవి లేనప్పుడు వెళ్తుంది తప్ప ఒక్కటే కాదు. అదే చెప్తున్నా, తన ఎక్స్పెక్టేషన్స్ ఒక మగాడు ఏం కావాలి. ఇప్పుడు బండ పొట్టేసుకొని బట్టతలు ఉన్న వాళ్ళని కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. ఐఎమ్ నాట్ టాకింగ్ ఓన్లీ ఫిజికల్ అపీరెన్స్. 25 ఏళ్ల జీవనంలో వాళ్ళు యంగ్గా ఉన్నప్పుడు కూడా చూసే ఉంటారు. సో వీళ్ళు కోరుకునేది, వాళ్ళకి కావాల్సింది ఏమి ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక క్షణం ఆగి పరిగెట్టే ఈ జీవితంలో 10 ఏళ్ళు 25 ఏళ్ళు వాళ్ళు ఒక ఏజ్ వచ్చేటప్పటికి చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తున్నారంటే నిరాసక్తంగా ఇంట్లో డేట్కి తీసుకెళ్లారు మేడం. ఫారెన్ లో అదే చెప్తున్నాను, ఇంకా డేట్కి తీసుకెళ్తారు. కనీసం సరదాగా ఒక జోవియల్గా ఒక మాట మాట్లాడటం, మూవీ చూసినా సరే సరదాగా నవ్వుకోవడం అనేది జరగదు. ఏంటి ఈ వయసులో ఎన్నో చూసాము, ఇంకా నవ్వేం వస్తుంది? ఇది 70 80s వచ్చిన వాళ్ళు మాట్లాడుతున్నారు, 40 50 ఉన్న వాళ్ళు మాట్లాడుతున్నారు. అబ్బా ఎన్నో చూసాము, ఊరికే ఏం వస్తుంది నవ్వు రాకపోతే? మరి ఇప్పుడు అదే వయసు భార్యకి నవ్వు వస్తుంది ఆ కామెడీ మూవీ చూస్తే, మరి నీకెందుకు రాదు? అంటే నీ మైండ్ ఫ్రీజ్ అయిపోయింది, నీకు ఇంకోటి ఏదో కావాలి. ఎంతసేపు వాళ్ళకేం కావాలి, భార్య అలా ఉండాలనే దీంట్లో ఉన్నారు మేడం. ఇంకా నేను పచ్చిగా చెప్పాలంటే మగాడు ఇంకా తెలుగు ఇండియన్ అబ్బాయిలు భార్య అంటే మన గుప్పెట్లో ఉండాలి, నేనే అధికారిని, నాకు ఎలా నచ్చితే అలా ఉండాలి
అయిపోయింది. ఇంకొక పాయింట్ చెప్పనా నేను, వీళ్ళకి ఎలా నచ్చితే అలా వెళ్ళిపోతున్నారు. ఇంకొకటి చెప్తా, ఇంపార్టెంట్ చెప్తా చూడు ఉషా. ఇప్పుడు మగవాడు ఉన్నాడు, పెళ్ళైన రోజు దగ్గర నుంచి తీసుకుందాం, ఒక 50 ఏళ్ళు వచ్చినాయి అనుకుందాం అతనికి. సరే భార్యకు కూడా 40-45 వస్తాయి. వచ్చినప్పుడు ఇతను రెగ్యులర్గా ఈ వయసు వరకు అన్నీ బాగానే ఏమంటారు లోటు లేకుండా జరిపించుకున్నాడు ప్రతి ఒక్కటి A to Z. ఆవిడ అంటే ఆయన జరిపించుకున్నాడు, ఈవిడ చేస్తేనే కదా అవన్నీ జరిగినాయి. ఆవిడ కోఆపరేట్ చేస్తేనే కదా ఈయనకి అన్నీ జరిగినాయి. పిల్లలకే కానీ ఇతనికే కానీ ఇంటి వ్యవహారాలు కానీ. కావాల్సింది ఏంటి? ఇప్పుడు ఫ్రీ అవుతుంది ఆవిడ. ఫ్రీ అయినప్పుడు అతను ముసలాడు అయిపోయి కూర్చుంటున్నాడు. కూర్చున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ వస్తుంది క్లాష్. అతనికి ఇలా కూర్చుంటాడు, ఎందుకంటే అన్ని అలసిపోయాడు. ఈవిడకేమో ఇప్పుడు టైం వచ్చింది. ఇప్పుడు ఈవిడ వచ్చినప్పుడు ఈవిడకి ఏం కావాలని ఆలోచించట్లే. మగాళ్ళు అవసరం 45 ఏళ్ళకి ఒక 25 ఏళ్ళ అబ్బాయితో ఈవిడ వెళ్ళిపోయి చనిపోయే స్థితికి వచ్చిందంటే అతను ఎంత నిస్సత్తువ, నిస్సహాయత, అసలు ఎందుకు ఉపయోగపడని ఒక వ్యవస్థ ఇది అని ఉద్దేశం వెళ్ళిపోయింది. అతను ఎక్సైట్మెంట్ ఇచ్చాడా, ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడా పక్కన పెడితే తను కోరుకున్నది భర్త. ఆవిడకి 45 ఏళ్ళు వచ్చిన తర్వాత ఆయనకు ఒక 50-55 వస్తే నీకేం కావాలమ్మా, లైఫ్లో ఇంత మనం గడిపాము, ఎనీథింంగ్ మిస్సింగ్, లేకపోతే నేను నీకు చేయలేకపోయినాయి, నువ్వు కోల్పోయినాయి చాలా ఉంటాయి, నేనేమన్నా చేయగలనా, ఇప్పుడు మనమేమన్నా కలిసి చేద్దామని భర్త అడుగుతాడా? అసలు బ్రెయిన్ కూడా రాదు, అడుగుతాడా? ఆలోచనే రాదు. తెలుగు వాళ్ళు అడుగుతారా? అడగని రోజు ఈ పర్యావసానాలు పెరుగుతూనే ఉంటాయి. ఇంకొకటి చెప్తా, దీంతో పాటు ఇప్పుడు వెళ్ళిపోయింది కాబట్టి ఇది వేరే కేసు. వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న స్త్రీ పరిస్థితి ఏంటంటే ఆటోమేటిక్గా పెద్దవాళ్ళైన పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఈమెను లెక్క చేయరు. డెఫినెట్గా ఏంటి టైంకి అమ్మ ఇంకా అమర్చలేదేంటి, ఏంటి టైం అవుతుందని తెలియదా నీకు, ఇంత లేట్ ఏంటి, అదేంటి ఇదేంటి అని మాట్లాడతారు. ఏదైనా ఒక నిర్ణయం చేసేటప్పుడు నీకేం తెలుసు అని పక్కకు నెట్టేయడము, తర్వాత ఎక్కడికైనా వెళ్ళాలంటే అబ్బా అమ్మ కదలలేదులే, ఇలా భావనలతో పిల్లలు ఉన్నప్పుడు ఈవిడ ఇంకా మెంటల్గా ఇంకా డౌన్ అయిపోతూ ఉంటుంది. డెఫినెట్గా కదా. సో కంక్లూజన్ చెప్పండి మేడం. ఇప్పుడు ఆవిడది తప్పు ఒప్పులు పక్కన పెడితే ఐ డెఫినెట్లీ ఫీల్ ఎవ్రీ విమెన్ in India have right to live peacefully, pleasurefully, harmoniously with health and happiness. ఇది ఒప్పుకుంటారా కాదా? ఖచ్చితంగా. ఇది ఎక్కడ దొరికితే అక్కడ వెళ్ళే హక్కు ఆడవాళ్ళకు ఉంది. అలా వెళ్ళిపోయింది అంటే దానికి కారణం హస్బెండ్ అయి ఉంటాడు ఖచ్చితంగా. పిల్లలు కూడా ఆ ఏజ్ కి వెళ్ళారు అంటే ఆవిడ ఎంత టార్చర్ పెట్టుంటారు. అవును, విసిగిపోయి ఎంతసేపు అమ్మంటే మీరు చెప్పినట్టు అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అది ఇవ్వాలి, ఎందుకు ఎక్కడన్నా రాసిందా? ఏ విసుక్కునే పదార్థం పడే పదార్థం ఏదన్నా ఉంది అంటే భార్య తల్లి అంతే. మళ్ళీ వాళ్ళకి పెళ్ళైతే మరి సహించలేరు, వాళ్ళ భార్యలను ఎవరేమో అనలేరు. ఈ జనరేషన్ అంతా అలాగే ఉంది. ఇప్పుడు ప్రేమించి కానీ అరేంజ్డ్ మ్యారేజ్ కానీ పెళ్ళిళ్ళు అవుతున్నాయి కదా, చూస్తున్నాం బయట. అసలు చేతిలో పెట్టుకుని భలే బాగా చూసుకుంటున్నారు. మరి అమ్మను వచ్చేటప్పటికి అలా ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు ఈ జనరేషన్? మళ్ళీ మా వెనక జనరేషన్కి వెళ్తే పెళ్ళాలను తిడతారు, కొడతారు, అమ్మలు. అసలు అంత ప్రాబ్లం అంతా సూప్ అంతా మనమే ఉన్నాం కదా. సో ఈ మిడిల్ ఏజ్ ఉమెన్స్ ఇలా వెళ్ళిపోవడానికి కారణం ఫ్యామిలీ అని నేను చెప్తాను. సో టు కంక్లూడ్ నేను చెప్పేది ఏంటంటే మేడం, ప్రేమను వెతుక్కోండి, ఆనందాన్ని అన్వేషించండి, బాధని భరించకండి, ఒడిదుడుకుల్ని తట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు మీకు మీరు సంతోషం ఇచ్చుకుంటూ పంచుకుంటూ పెరుగుతున్నప్పుడు అది ఎవరితో అయినా పర్లేదు, కానీ అది సేఫ్టీ సెక్యూరిటీ జోన్ వరకు తీసుకురాకండి. సొసైటీలో డిస్టర్బెన్సెస్ ఇది చూసి ఇంకో 10 మంది ఇన్స్పైర్ అయ్యి మీలాగా ఇండిపెండెంట్గా హ్యాపీగా ఉండాలి అని అనుకోవాలి, కానీ మిమ్మల్ని చూసి ఇంకొకళ్ళు తప్పు చేసేలా ఉండకండి. యాజ్ అ లాయర్గా, సోషల్ యాక్టివిస్ట్గా దట్స్ ఆల్ ఐ వాంట్ టు టెల్. అండ్ లీగల్గా కూడా ఇలాంటి పరిస్థితులు వస్తే భర్తలు కూడా ఏం చేయలేరు. మీరు కనుక విషపు కూకటి వేళ్ల లోపలికి, ఎందుకంటే చాలామంది స్వార్థంగా చేస్తున్నారు ఈ మధ్య, అలా వెళ్ళిపోతే డబ్బులు కోల్పోయిన స్త్రీలు ఉన్నారు. అండ్ ఇలాంటి కేసులు చాలా చూస్తున్నాం. సో ప్రేక్షక మహాజనులకు ఎవరికైనా ఇలాంటి ఇబ్బందులు కనుక ఉంటే మీరు అంటే బయట చెప్పుకోలేక లేకపోతే ఎలా ముందు అసలు భర్తలతో కాసేపు మాట్లాడండి. భర్తలు మీరు కూడా భార్య మాట్లాడేది వినండి, ఇద్దరూ కలిసి డిస్కస్ చేసుకోండి. లేకపోతే భార్యనే వెళ్ళిపోవచ్చు, భర్తనే వెళ్ళిపోవచ్చు. డెఫినెట్గా నష్టం స్త్రీకే జరుగుతుంది. డెఫినెట్గా. అండ్ మీకు ఇలాంటివి ఏమైనా ఇష్యూస్ ఉంటే కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి. తప్పకుండా మీ ఇష్యూస్ని పరిగణలోకి తీసుకోండి. మాకు తెలిసిన సలహాలు సంప్రదింపులతో మరిన్ని ఎపిసోడ్స్ చేద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు
మూవీ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.